ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆత్మబంధువులరా, శ్రీరామ భక్తి అనే ఈ వీడియో సిరీస్లో శ్రీమద్ రామాయణంలో ఉన్న ఎన్నో అద్భుతమైన పాత్రలు, వారికి శ్రీరాముని పట్ల గల భక్తి, ప్రేమ, అనురాగాలు ఎలాంటివో తెలుసుకున్నాం. సదాశివుని మొదలు నారదుడు, వాల్మీకి మహర్షి, వశిష్ఠుడు, అగస్త్య మహర్షి, భరద్వాజుడు, వేదవ్యాసుడు, శరభంగముని, అనసూయ, అత్రి మహర్షులు, దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, జనకుడు, భరతుడు, ఊర్మిళ, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఇలా ఎన్నెన్నో పాత్రలు. వారి శ్రీరామ భక్తి ఎలాంటిదో, వారి భక్తి హృదయం ఎలాంటిదో తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో శ్రీమద్ రామాయణంలోని అత్యంత ముఖ్యమైన పాత్ర హనుమంతుడు. హనుమంతునికి శ్రీరాముని పట్ల ఎలాంటి భక్తి ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. శంకర భగవానుని అంశతో వాయుదేవుని వలన కపిరాజు కేసరి పత్ని అంజనకు హనుమంతుడు ఉద్భవించాడు. మర్యాదా పురుషోత్తముడగు శ్రీరాముని శంకరుడు స్వరూపంతో సేవించలేడు కనుక తన ఏకాదశ రుద్ర రూపములను ఈ విధంగా వానర రూపములతో అవతరింపజేశాడు. హనుమ జన్మించిన కొద్ది సమయమునకే ఉదయించు సూర్యుని ఎర్రని ఫలమని తలచి దానిని మింగుటకు ఆకాశం వైపు పరిగెత్తాడు. ఆ రోజు సూర్యగ్రహణమగుటచే రాహువు మరొకరు సూర్యుని పట్టుకొనుటకు చూచి సూర్యుని విడిచి ఆ వచ్చువారిని పట్టుకొనుటకు వచ్చాడు. వాయుపుత్రుడు రాహువును మింగుటకు వెంటపడ్డాడు. రాహువు భయంతో ఇంద్రుణ్ణి శరణు వేడాడు. ఐరావతమును వచ్చుచున్న ఇంద్రుని చూసిన పవనకుమారుడు ఐరావతాన్ని పెద్ద తెల్లని పండుగ భావించి దాన్ని పట్టుకోబోయాడు. ఇంద్రుడు భయపడి వజ్రాయుధంతో హనుమంతుణ్ణి కొట్టాడు. అప్పుడు హనుమానుని దవడకు గాయమగుటచే అది వంకరపోయింది. ఇందువలననే మారుతి హనుమానుడుగా పిలువబడుచున్నాడు. వజ్రఘాతంతో మారుతి మూర్ఛపోయి కింద పడ్డాడు. పుత్రుడు మూర్ఛపోవుటగాంచిన వాయుదేవుడు వాయువును స్తంభింపజేశాడు. శ్వాస ఆడకపోవుటచే వ్యాకులపడి సమస్త దేవతలు హనుమంతునికి అమరత్వాన్ని వసగి అనేక వరములిచ్చి వాయుదేవుణ్ణి సంతుష్టపరిచారు. హనుమంతుడు జాతి స్వభావంతో చంచలుడై ఋషుల ఆశ్రమాల్లోని వృక్షాలను పడగొడుతూ ఆశ్రమ వస్తువులను అస్తవ్యస్తంగా చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఋషులు ఇతనిని, నీవు నీ బలమును మరచెదవు, ఎవరైనా నీ బలమును నీకు గుర్తు చేస్తే మళ్ళీ నీ బలం నీవు పొందెదవు అని శపించారు. అప్పటి నుండి సామాన్య వానరుగా మెలగసాగెను హనుమ. తల్లి ఆజ్ఞానుసారం సూర్యనారాయణుని చింతకేగి వేదాంగ ప్రభృతులు సమస్త శాస్త్రాలు, కళలు అధ్యయనం చేశాడు హనుమ. తర్వాత కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుని వెంట ఉండసాగెను. సుగ్రీవుడు మారుతిని తన సహాయ మంత్రిగా నియమించాడు. వాలి సుగ్రీవుని తరిమి వెళ్ళగొట్టినప్పుడు హనుమంతుడు సుగ్రీవునితోనే ఋష్యమూక పర్వతంపై ఉన్నాడు. అంజనాదేవి పదే పదే రామచరిత్రను హనుమంతునికి పసితనం నుండే బోధించేది. తర్వాత వేదాలలోనూ పురాణాలలోనూ ఉన్న శ్రీరామ కథను అధ్యయనం చేసేవాడు హనుమ. కిష్కిందకు వచ్చిన తరువాత శ్రీరాముడు అయోధ్యలో అవతరించాడు అనే విషయం తెలిసింది. అప్పటి నుండి తన స్వామిని దర్శించేదానికి హనుమంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు.
నిరంతరం భగవానుని కృపకు ఎదురుచూస్తూ ప్రారబ్ధ కర్మల వలన సమకూడిన సుఖ దుఃఖములను సంతోషంగా అనుభవిస్తూ హృదయపూర్వకంగా సాష్టాంగ ప్రణామం చేయుచు హృదయమందు భగవానుని స్మరిస్తూ వాక్కుతో భగవన్నామ సంకీర్తన గావిస్తూ ఉన్నాడు హనుమ. తనువుతో భగవానుని పూజించువారు ముక్తి పదమునకు అధికారులవుతారు అని భాగవతంలో ఉంది. శ్రీ హనుమంతుడు జన్మతోనే మాయాబంధనముక్తుడయ్యాడు. అహర్నిశలు శ్రీరాముణ్ణే స్మరిస్తూ ఉన్నాడు. సీతను వెదకుచూ రామలక్ష్మణులు ఋష్యమూకమునకు వచ్చారు. వారిని చూచిన సుగ్రీవుడు వాలి తనను వధించేదానికి వీరిని పంపాడేమో అని అనుమానపడ్డాడు. వారిని పరిచయం చేసుకొని రమ్మని హనుమంతుణ్ణి పంపాడు శ్రీరామలక్ష్మణుల వద్దకి. హనుమంతుడు విప్రవేశాన్ని ధరించి వెళ్ళి వారిని పరిచయం చేసుకుని శ్రీరాముడు తన స్వామియే అని గుర్తించి చరణములపై పడి రోధించుకుంటుండగా శ్రీరాముడు లేపి హృదయానికి చేర్చుకున్నాడు. అప్పటి నుండి హనుమంతుడు శ్రీ అవధేశ కుమారుని చరణముల సమీపంలోనే ఉన్నాడు. హనుమంతుడు ప్రార్థించగా శ్రీరాముడు సుగ్రీవునితో మిత్రత్వం పొంది వాలిని సంహరించి సుగ్రీవునకు కిష్కింద రాజ్యమిచ్చాడు. రాజ్యభోగంతో సుగ్రీవుడు అసలు విషయం మరచి అనుభవిస్తూ ఉండగా హనుమంతుడు వానిని సీతాన్వేషణకు అప్రమత్తునిగా గావించాడు. పవనకుమారుడే వానరులందరినీ ఒక్కచోటికి చేర్చాడు. శ్రీరాముడు ఇతనికే ముద్రికనిచ్చాడు. 100 యోజనముల సముద్రాన్ని దాటుట ఎట్లు అనే ప్రశ్న వచ్చినప్పుడు జాంబవంతుడు హనుమంతునికి అతని బలాన్ని గుర్తుకు తెచ్చి, మీరు అవతరించిందే రామకార్యం నెరవేర్చుటకు అని చెప్పాడు. అప్పుడు తన శక్తిని గ్రహించిన వాడై కేసరీ కిశోరము లేచి నిలబడినాడు. దేవతలు పంపగా వచ్చిన నాగమాత సురసను సంతుష్టపరచి సముద్రమందు దాగియున్న సింహికా రాక్షసిని వధించి హనుమంతుడు లంకానగరాన్ని చేరుకున్నాడు. ద్వారక పాలిక లంకిణిని ఒక ముష్టిఘాతంతో సరిచేసి చిన్న రూపం ధరించి రాత్రి సమయంలో లంకయందు ప్రవేశించాడు. అశోకవాటిక యందు జానకిని దర్శించి ధైర్యం చెప్పి అశోకవనాన్ని విధ్వంసం గావించాడు. రావణుడు పంపగా వచ్చిన రాక్షసులను రావణపుత్రుడు అక్షయ కుమారుణ్ణి సంహరించాడు. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంతో బంధించి రాజ్యసభకు తీసుకొని వెళ్ళాడు. అచట హనుమంతుడు రావణునితో అభిమానం వదిలి శ్రీరామ భగవానుని శరణువేడు అని చెప్పాడు. రావణుని ఆజ్ఞతో హనుమంతుని తోకకు నిప్పులు అంటించారు రాక్షసులు. ఆ అగ్నితోనే హనుమంతుడు లంకా దహనాన్ని కూడా చేశాడు. తర్వాత సీత చెంతకేగి చిహ్నంగా నొసగిన చూడామణిని తీసుకొని శ్రీరామచంతకు వచ్చాడు. రాముడు యుద్ధమునకు బయలుదేరి సముద్రంపై సేతు నిర్మాణాన్ని గావించాడు. సంగ్రామమునందు రావణుడు సమస్త అనుచరులు బాంధవులతో కలిసి మరణించారు. యుద్ధమందు హనుమంతుడు అందరికంటే ఎక్కువగా తన పరాక్రమాన్ని చూపాడు. తన హుంకారంతో రాక్షసులను కంపింపజేశాడు. మేఘనాథుని శక్తితో మూర్చబోయిన రామలక్ష్మణులను మార్గమందు అడ్డు వచ్చిన దుష్టుడగు కాలనేమిని వధించి సంజీవని ఔషధితో రామలక్ష్మణులను మూర్ఛ నుండి తేర్చాడు. హనుమంతుడు ఆజన్మ నైష్టిక బ్రహ్మచారి, మహావ్యాకరణ పండితుడు, వేదజ్ఞుడు, జ్ఞాన శిరోమణి, గొప్ప విచారశీలుడు, తీక్ష్ణ బుద్ధి కలవాడు, అతుల పరాక్రమవంతుడు, సంగీత నిపుణుడు, గాయకుడు కూడా. ఒకసారి దేవదానవ ఋషి సమ్మేళనంలో జలాశయ తీరమున శంకర భగవానుడు దేవర్షి నారదాదులు గానం చేయుచున్నారు. అప్పుడు హనుమంతుడు మధుర స్వరంతో సుందరమైన గానాన్ని ప్రారంభించాడు. అప్పుడు అందరూ తమ తమ గానములను ఆపి పరవశులై మౌనంగా వినసాగిరి. అప్పుడు హనుమానుడు ఒక్కడే గానం చేస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు రామకథ ఉంటుందో అప్పటి వరకు హనుమంతుడు ఈ పృథ్వీపై ఉండునట్లు స్వయంగా శ్రీరామ ప్రభు వలన వరం పొందాడు. హనుమ శ్రీరాముని అశ్వమేధ యజ్ఞమునందు అశ్వరక్షా సమయమున అనేక మహాసంగ్రామములు జరిగాయి. వానిలో హనుమంతుడు పరాక్రమముతో సర్వ విజయుడయ్యను. మహాభారతమందు అర్జునుని రథధ్వజంపై కూర్చున్నాడు. అందువలనే అర్జునుని రథమునెవ్వరూ వెనుకకు మళ్లించలేకపోయారు. ఒకసారి గరుడ భీమార్జునుల అభిమానాన్ని కూడా తొలగించాడు. హనుమంతుడు తన వజ్ర నఖములతో పర్వతశిలపై రామచరిత కావ్యాన్ని వ్రాశాడు.
దానిని గాంచిన వాల్మీకి మహర్షికి దుఃఖం కలిగెను. ఒకవేళ ఈ కావ్యము లోకమందు ప్రఖ్యాతి గాంచిన నా ఆది కావ్యమునకు ఆదరం లభించదు అనుకున్నాడు. అప్పుడు ఋషిని సంతుష్టపరచుటకు హనుమానుడు ఆ శిలను సముద్రంలో వేశాడు. నిజమైన భక్తునిలో అభిమానాలు ఉండవు. తన ప్రభువు పావన యశస్సును లోకంలో గానం చేస్తూ శ్రీరామ కథా శ్రవణము, రామనామ కీర్తన హనుమంతునికి అతి ప్రియమైనవి. రామనామ కీర్తనను కానీ రామకథను కానీ ఉండే చోటికి హనుమంతుడు గుప్త రూపంతో వెళ్ళి ప్రారంభం నుండి చివరి వరకు చేతులు జోడించి నిలబడి ఉంటాడు. అట్టి అతులనీయ శ్రీరామ భక్తుని పావన పద కమలములకు అనంత నమస్కారములు. జై హనుమాన్, జై శ్రీరామ్.